ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మా డ్రెస్ ఏమంటావేందమ్మి? ఆహా, నేను చెప్పింది నువ్వు చేస్తే నా లవ్ నీతో లైఫ్ టైం ఉంటాది. నేను నా మొగుడిగా కూడా ఒప్పుకుంటాను. ఈడ నాకు నా కూతురు లైఫే ముఖ్యం. ఏమంటావు? ఇప్పుడు చూడు. ఏమంటావు? నాకు ఓకే. సో ఇప్పుడు వచ్చిన ఈ ప్రాబ్లం ఇప్పటికిప్పుడే సాల్వ్ అయిపోవాలి. అలాంటి దాన్ని కనుక్కోక తప్పనిసరి పరిస్థితి మనది. ఈ 20 ఏళ్లలో ఎప్పుడూ ఎదురవని ఈ మూమెంట్ కంపెనీని చాలా క్లిష్ట పరిస్థితుల్లోకి తీసుకొచ్చింది. అలా అని మనం భయపడడానికి వీల్లేదు. మన మేధస్సుకి పని చెప్దాం. సిచ్యువేషన్కి ఎదురెళ్ళి కష్టం గోడల్ని బద్దలు కొడదాం. ఓకే మేడం. సో ప్రజెంట్ ఉన్న స్టాక్ వివరాలు మీ ముందున్నాయి. ఏం చేస్తే మనం కరెక్టో మీ నుంచి నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి. మీరు ఓకే. ఓకే, యూ కెన్ గో. ఓకే మేడం. ఉంటా మేడం. ఒకప్పుడు ఈ కంపెనీకి నువ్వు అన్ఫిట్ అనుకుని ఎన్నో మాటలు అన్నాను. కానీ ఇవాళ బిజినెస్ నిలబెట్టడానికి నువ్వు పడుతున్న స్ట్రగుల్స్ అన్నీ చూస్తుంటే చాలా గ్రేట్ అనిపిస్తోంది శరణ్య. చాలా గర్వంగా ఉంది నాకు నిన్ను చూస్తుంటే. దావని, ఏంటమ్మా, ఏమైంది? అమ్మా, ఇవాళ నాకొక క్లారిటీ కావాలి. క్లారిటీయా? దేని గురించి? నేను నిజంగా అసలు ఈ ఇంటి బిడ్డనేనా? కాదని ఇప్పుడు ఎవరన్నారు దామిని? డైరెక్ట్ గా నా మొహం మీద అలా ఎవ్వరూ అనలేదు. కానీ నా మొహాన కొట్టినట్టు మాత్రం వాళ్ళ ప్రవర్తనలతో చూపిస్తున్నారు. నాకు ఈ ఇంటితో ఏ సంబంధం లేనట్టు, నేనిక్కడ ఎవ్వరికి ఏమీ కానట్టు చిన్న చూపు చూస్తున్నారు. ఏ గుర్తింపు లేకుండా ఒక అనామకురాలుగా ట్రీట్ చేస్తున్నారు. లేదమ్మా, ఈ ఇంట్లో నీకు అందరితో పాటు సమాన గౌరవమే ఉంది కదా. నిన్నలా చిన్న చూపు ఎవరెందుకు చూస్తారమ్మా? అమ్మా, నాకేమీ పిచ్చెక్కి వెర్రెక్కి ఇలా వాగట్లేదు. విషయం చెప్పకుండా ఇదంతా మాట్లాడితే అలాగే అనుకుంటారు. మరి నా ఫ్రెండ్ ని జాబ్ కోసమని మన ఆఫీస్ కి పంపిస్తే దానికి పని లేదు ఏం లేదు అని అవమానించి చులకన చేసి పంపించారంట. ఓ శరణ్య, అసలు నేను ఈ ఇంటికి వారసురాలేనా అని నాకు డౌట్ వస్తుందమ్మా. అయినా ఈ మాత్రం కూడా నాకు ఈ ఇంట్లో విలువివ్వనప్పుడు ఎప్పుడో వదిలేసిన నన్ను అలాగే వదిలించుకునుంటే బాగుండేది కదా. ఇన్నేళ్ల తర్వాత ఈ ఇంటికి తీసుకురావడం దేనికి? నాకీ పరిస్థితులు కల్పించి బాధ పెట్టడం దేనికి? శరణ్య,
ఇలా రండి. ఏంటత్తయ్య గారు? దామిని వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉద్యోగం కోసం ఆఫీస్కి వస్తే అవమానించి పంపించేశావంట. అవమానించానా? ఎవరినండి? నా ఫ్రెండ్ మంజుని. ఈ సర్టిఫికెట్స్ ఏవి ఒరిజినల్ కావు. అదంతా నీకెందుకు? దామిని పంపించింది నాన్న. ఓ, ఆ అమ్మాయా? దామిని, ఆ అమ్మాయి ఫేక్ డాక్యుమెంట్స్తో, ఫేక్ ఎక్స్పీరియన్స్తో ఉద్యోగం కోసం వచ్చింది. ఆ అమ్మాయి కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి కరెక్టో కాదో అది మీకు అనవసరం. నేను తనకి జాబ్ రికమెండ్ చేసినప్పుడు ఇవ్వటానికి మీకేంటి? ఈ రోజుల్లో జాబుల్లో సెటిల్ అయిన అందరూ జెన్యూన్ డాక్యుమెంట్స్ తోనే వస్తున్నారా? పెద్ద కంపెనీల్లోనే చూసి చున్నట్టుగా వదిలేస్తుంటే మీకేంటి? ఓ పెద్ద అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. బయట ఎవరు ఎలా ఉన్నారో నాకు అనవసరం దామిని. నా అనుకున్న చోట ఇలాంటి ఫేక్ మనుషులకు, ఫేక్ సర్టిఫికెట్స్కు విలువ ఉండదు. అందుకే రిజెక్ట్ చేశాను. నీకు చెప్తున్నాను దామిని, దయచేసి మంజు లాంటి వాళ్ళని మన కంపెనీలోనే కాదు బయట కూడా ఎక్కడ రికమెండ్ చేయకు. కంపెనీకే ప్రమాదం. విన్నావా అన్నయ్య? నీ భార్య పద్ధతి లేకుండా ఎలా మాట్లాడుతుందో? నీ భార్య కాదు, వదినా అనాలి. అది పద్ధతి. అయినా తను చేసిన దాంట్లో అసలు తప్పే ఉంది? అమ్మా, చూసావా అన్నయ్య కూడా ఆవిడకి ఎలా సపోర్ట్ చేస్తున్నాడో? దామిని, ఫేక్ డాక్యుమెంట్స్ అని క్లియర్గా అర్థమయ్యాక కూడా వేరే కంపెనీలో జాబ్ ఇస్తున్నారంటే వాళ్ళ కంపెనీని వాళ్ళెంత మోసం చేసుకుంటున్నారో అర్థమవుతుంది. ఇక్కడ మన కంపెనీని మనం ఎలాగమ్మ మోసం చేసుకుంటాం? హో, అంటే నువ్వు కూడా సపోర్ట్ చేస్తున్నావన్నమాట. అంతేలే, ఎంతైనా మీరు మీరు ఒకటేగా. నేనే మీ అందరికీ ఏమి కాని దాన్ని. నా కోసం ఎవరున్నారని, నా భుజం తట్టి నా కోసం మాట్లాడడానికి? చిచ్చి! అమ్మా, ఇక్కడ ఎవరు ఎవరికి సపోర్ట్ చేసినా నాకనవసరం. నా ఫ్రెండ్ కి మన ఆఫీస్లో ఉద్యోగం ఇవ్వాలి అంతే. లేదంటే బాగోదు. కాఫీ తీసుకో.